లేదా లేకపోతే ఇంకో మాట చెప్పాడు, రేపు ఈ మహానుభావుడు మళ్ళా ముఖ్యమంత్రి అయి మొదటి సంతకం వాలంటీర్ వ్యవస్థ పైన పెడతా అన్నాడు. అంటే ఆ వ్యవస్థ లేనట్టే కదా, ఇన్ని రోజులు అనుభవం పోయింది కదా వాళ్ళకు. అంటే ఏంటి ఈ స్టేట్మెంట్లు? మోసం చేస్తున్నావు, దగా చేస్తున్నావు, అవకాశవాద రాజకీయం చేస్తున్నాం. ఉదయం ఒక మాట, మధ్యాహ్నం ఒక మాట, రాత్రి ఒక మాట మాట్లాడే పరిస్థితికి వచ్చాం. ఇంకో పక్క రాజీనామా చేసి పార్టీకి పనిచేయమంటున్నాడు. రాజీనామా చేసి పార్టీకి పనిచేస్తే రాజీనామా చేయకుండా పార్టీకి పనిచేయమంటున్నారు. కేసులు పెడితే ఇందులో బాగా చదువుకున్న పిల్లలున్నారు, ఎంఏలు చేశారు, కొంతమంది ఎంటెక్లు బీటెక్లు చేశారు, చదువుకొని వచ్చారు. కనీసం ఇంట్లో ఉంటాం, తల్లి తండ్రిని చూసుకుంటాం, ఒక 5,000 రూపాయలు వస్తుంది, ఒక పని ఉంటుందని చెప్పి వస్తే వాళ్ళని ఇప్పుడు తప్పుడు పనులు చేపించి కేసులు పెట్టించి ఇంకా వాళ్ళ జీవితంలో ఎక్కడ ఉద్యోగం కూడా రాదు. ఈ ఉద్యోగం పోతుంది, కొత్త ఉద్యోగాలు వచ్చే అవకాశం లేదు ఏదైనా క్రిమినల్ కేసులుంటే. ఎంత స్వార్థపరుడో మీరు అర్థం చేసుకోవాలి వాలంటీర్స్. అందుకే తెలుగుదేశం అదే మరి ఎన్డీఏ మేమందరం 3 పార్టీల కూటమికి హామీ ఇస్తున్నాం. మీ ఉద్యోగాలు తీసేయం, వాలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తామని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఉగాది రోజున, పండుగ రోజున తీపి కబురు మీకు అందరికీ ఇస్తాం. 5,000 కాదు, మీకు రాబోయే రోజుల్లో 10,000 రూపాయలు పారితోషికం ఇచ్చే బాధ్యత మాది. సార్ ఆల్రెడీ మంత్రి గారు చెప్పేశారు, పుట్టని పిల్లలకి పేరెట పెట్టాలి. మీ నాయకుడు ఎందుకు చేయలేదండి అడుగుతున్నా. ఎందుకు మీ నాయకుడు ఎందుకు జియో ఎక్స్టెండ్ చేయాలి? వాళ్ళు ఉద్యోగంలో లేరు స్వామి. జియో మీ నాయకుడు జియో ఫస్ట్ 80% మంది చేత మీ నాయకుడు రిజైన్ చేయించాడు, అవునా కదా? చెప్పు స్వామి, మీ నాయకుడే రిజైన్ చేయించాడు, వాళ్ళు ఇప్పుడు లేరు. రెండోది జియో రెన్యూ చేయలేదు. ఎటు చేయాలో మాకే అర్థంలా. ఇప్పుడు పెద్ద ఇష్యూ ఏమైనా జియో ఓగ్లో లేదు, నన్ను ఏం చేయమంటారు ఇప్పుడు? అది మాకు చాలా ఇబ్బందులు పెట్టారు మీరు, లీగల్ సమస్య క్రియేట్ చేశారు, మాకు రెన్యూ చేయలేదు, అది నన్ను ఏం చేయమంటారు?